అంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఘట్టం ముగిసింది. తమిళనాడు అధికార పక్షం అన్నాడీఎంకేలో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చేందుకు అవసరమైన పరిణామాలు గురువారం వరుసగా చోటు చేసుకున్నాయి. పవర్ కోసం పన్నీరు, చిన్నమ్మలు పోటాపోటీగా చేసుకుంటున్న ఎత్తులు పై ఎత్తుల నడుమ గవర్నర్ రాక కోసం ఎదురు చూడడం. గురువారం మధ్యాహ్నం గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబై నుంచి చెన్నైకి చేరుకోవడం తెలిసిందే. చెన్నైకి వచ్చిన గవర్నర్కు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో పన్నీర్ సెల్వం విమానాశ్రయానికి వెళ్లి మరీ ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత కాసేపటికి రాజ్భవన్కు వచ్చిన పన్నీర్ గవర్నర్తో భేటీ అయ్యారు. అరగంటకు పైగానే వీరిద్దరి మధ్య సమావేశం సాగుతుందని చెప్పినా పావుగంట కంటే తక్కువ సమయంలోనే వీరిద్దరి మధ్య భేటీ ముగియడం. బయటకు వచ్చిన పన్నీరు ఉత్సాహంగా కనిపించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన పన్నీర్ మీడియాతో మాట్లాడుతూ తొందరలో శుభవార్త వింటారని ఉత్సాహంగా చెప్పడమే కాదు, నవ్వులతో ఆయన ముఖం వెలిగిపోవడం ఆసక్తికరంగా మారింది. ధర్మమే గెలుస్తుందన్న ఆయన వ్యాఖ్యలకు కారణం గవర్నర్ నుంచి ఆయనకు సానుకూల స్పందన లభించటమేనని చెబుతున్నారు. ఇదిలా ఉంటే షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రి 7:30 గంటలకు రాజ్భవన్కు చేరుకున్న శశికళ గవర్నర్తో భేటీ అయ్యారు. వీరి మధ్య సమావేశం దాదాపు 30 గంటకు పైగా సాగడం గమనార్హం. రాజ్భవన్కు వెళ్లే ముందు మెరీనా బీచ్ దగ్గర అమ్మ సమాధి వద్ద ప్రార్థనలు జరిపిన చిన్నమ్మ గవర్నర్ను కలిసేందుకు రాజ్భవన్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె తనకు మద్దతు ఇస్తున్న 130 మంది ఎమ్మెల్యేల జాబితాను అందించినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏ ఎమ్మెల్యే ఎవరి పక్షాన ఉన్నారన్న అంశంపై దాదాపు అరగంట పాటు చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. లిస్టును పరిశీలించిన అనంతరం బలపరీక్షకు సిద్ధం కావాలన్న మాటను చిన్నమ్మతో గవర్నర్ చెప్పగా ఆమె అందుకు ససమేరా అన్నట్లుగా తెలుస్తోంది. అయితే బల నిరూపణ కాకుండా ఎమ్మెల్యేల సంతకాల్ని పరిగణలోకి తీసుకుని తనను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా ఆమె కోరినట్లు సమాచారం. దీనికి గవర్నర్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. గవర్నర్ భేటీ అనంతరం బయటకు వచ్చిన చిన్నమ్మ ఒకంత టెన్షన్గా కనిపించారు. ముభావంగా ఉన్న ఆమె పన్నీర్లో కనిపించిన ఉత్సాహం, నవ్వు ముఖంలో లేకపోవడం గమనార్హం. తమతో మాట్లాడాల్సిందిగా చిన్నమ్మను మీడియా ఎంత కోరినప్పటికీ ఆమె స్పందించకుండా మౌనంగా కారులో వెళ్లిపోవడం చూస్తే గవర్నర్ సమావేశం చిన్నమ్మ అనుకున్నట్లుగా సాగకపోవడమే కారణంగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గవర్నర్ మద్దతు పన్నీర్కే ఉన్నట్లుగా తెలుస్తోంది.